ఏపీలో సాగుతున్న ఎన్నికల ప్రచారంలో కొత్త వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా విపక్షాలకు చెందిన ప్రచారానికి అనుమతుల మంజూరు ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. శాంతి భద్రతల పేరుతో ప్రత్యర్థుల ప్రచారానికి అనుమతులు లభించటం లేదు. ఇక అధికార పార్టీకి మాత్రం ఇలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఎదురు కాలేదు. దీంతో ఇదంతా అధికార పార్టీ చేస్తున్న కుట్రగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆంక్షలు, ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తాయా? ఏపీలో పరిస్థితులు గమనిస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. ఓవైపు సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు, రోడ్ షోలకు లేని ఆటంకాలు, అవరోధాలు, అభ్యంతరాలు, అనుమతుల నిరాకరణ ప్రత్యర్థులకు మాత్రం ప్రతిబంధంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాపర్కు అనుమతి నిరాకరణతో మొదలైన ఈ తంతు కొనసాగుతూనే ఉంది. చాపర్కు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటూ ఏపీ సర్కార్ చెబుతున్నా ఇందులో ఏపీ సర్కార్ ప్రమేయం కూడా తప్పక ఉందంటున్నారు జనసేన నేతలు. ఇక శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రచార సభలకు సైతం భద్రతా కారణాలు సాకుగా చూపి అనుమతి నిరాకరించిన తీరును కూడా వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఒకరోజు పూర్తి స్థాయి ప్రచారం చేయలేకపోయామని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైసీపీ అధినేత జగన్ కి కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. ఆయనకు అనుమతుల విషయంలో ప్రతిబంధకాలు తప్పటం లేదు. మైలవరం సభలకు భద్రతా కారణాల నేపథ్యంలో అనుమతి మంజూరు కాలేదు. దీంతో ఆయన ఆ పర్యటనను విరమించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమ నేత సభలకు అనుమతులు ఇవ్వలేదంటూ వారు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల్లో పెరిగిపోతున్న ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఇలాంటి చౌకబారు ఎత్తుగడులు వేస్తుందంటూ వారు నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యర్థుల ప్రచారాలను అడ్డుకోవలసిన అవసరం, ఆవశ్యకత తమకు లేదంటున్నారు తెలుగుదేశం నేతలు. అనుమతుల మంజూరు అంశం ప్రస్తుతం తమకు సంబంధించింది కాదంటూ వారు వివరణ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అనుమతుల వ్యవహారం కూడా ఈసీ చూసుకుంటుందన్నది వారి వాదన. అయితే కేవలం పరిస్థితులను సమీక్షించటం, ఫిర్యాదులు వస్తే పరిశీలించటం, శాంతి భద్రతల పరిరక్షణపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం వంటి అంశాలను మాత్రమే ఈసీ చూసుకుంటుందని, అనుమతులకు సంబంధించిన అంశాలు ప్రభుత్వమే పరిశీలిస్తుందని విపక్షాల వాదన. ఏది ఏమైనా ఏపీలో టీడీపీకి అడ్డురాని ఆంక్షలు విపక్షాలకు మాత్రం చిక్కులు, చికాకులు తెచ్చిపెడుతున్నాయి.